హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో రస్క్తో కొత్తగా స్వీట్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంటికి మనకు అనుకోకుండా అప్పుడప్పుడు బంధువులు వస్తూ ఉంటారు కదా, ఇలా క్విక్గా స్వీట్ చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంటుందండి. అందులో మనకు వేసవి కాలంలో అయితే ఈ స్వీట్ ఇంకా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. చలికాలంలో అయితే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తిన్నారంటే బాగుంటుందండి. ఇంకా లేట్ ఎందుకండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు అయితే పెట్టుకున్నాను. పాలంతా కూడా ఇలా తెల్ల మరుగుతున్నాయి కదా. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందామండి. ఫ్లేవర్ ఏదైనా పర్వాలేదండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పచ్చిపాలే వేసుకొని ఇదంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ తెల్ల మరుగుతున్న పాలల్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందామండి. షుగర్ మరీ ఎక్కువ వేయద్దండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనకు ఈ పాలు అనేది అంతా కూడా బాగా చిక్కబడుతుందండి. ఇలా కలుపుతూ అంతా కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, అంతా కూడా బాగా చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అంతా కూడా చల్లారనిద్దామండి. ఇవి మరీ చల్లగా అయిపోకుండా గోరువెచ్చగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే పైన అంతా కూడా మేగడ కట్టేస్తుందండి. ఒక బౌల్ కానీ ఏదైనా ఒక గిన్నె లాంటిది ఏదైనా పర్వాలేదండి తీసుకుందాం. అందులోకి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రస్కులు అయితే పెట్టేసుకుందామండి. ఇలా 1 బై 1 అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని దీనిపైనే కొద్దిగా వేసుకుందామండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు అండ్ బాదం పైనే కొద్దిగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మరో లేయర్ కూడా ఇలాగే రస్కులన్నీ కూడా పెట్టేసుకుందామండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ కూడా కస్టర్డ్ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు అండ్ బాదం వేసేసుకుందామండి. ఇదంతా కూడా ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేసామంటే ఈ రస్కులన్నీ కూడా ఈ కస్టర్డ్ మిశ్రమంలో నాని చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రస్క్ స్వీట్ డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకు రస్కులు ఉత్తవే తినాలంటే అందరికీ నచ్చదు కదా. అది కాకుండా మనకు ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా 5 నిమిషాల్లో స్వీట్ అయితే రెడీ చేసి పెట్టేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.